అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. జై గోమాత. మాది వచ్చి నా పేరు సౌమ్య. నేను గవ్యసిద్ధ డాక్టర్ని. నేను పంచగవ్యాలతో మేము మెడిసిన్స్ చేస్తామన్నమాట. సో పంచగవ్యాలు అంటే గోమాత ప్రసాదించే గవ్యాలు అంటే పాలు, పెరుగు, మజ్జిగ, గోమూత్రం, ఇంకా గోమయంతో, నెయ్యితో తయారు చేసిన మెడిసిన్స్ అన్నమాట. సో మా దాంట్లో ఏంటి అంటే ఒక ఎనీ క్రానిక్ డిసీజ్ ఆర్ లేకపోతే ఇంక ఇది డిసీజ్ ట్రీట్ చేయలేము, మెడిసిన్సే లేవు అన్న డిసీజ్ నుంచి అంటే కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు ఏదైనా కానీ 3 to 6 monthsలో మేము సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అంటే ఇంకా సొల్యూషన్ కూడా పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట ఎనీ ఏజ్ పేషెంట్స్. అలాగే ఒకవేళ ఎలోపతిలో మనకి సర్జరీ అవసరం అని చెప్పిన కేసెస్కి కూడా మేము ట్రీట్మెంట్ అనేది చేస్తామన్నమాట. సో మా ఎక్స్పీరియన్సెస్లో ఏంటి అంటే మేము చాలామంది పేషెంట్స్ని చూస్తాం కదా, సైకలాజికల్ పేషెంట్స్కి కానీ, డ్రగ్ ఎడిక్టెడ్, ఆల్కహాల్ ఎడిక్టెడ్ పేషెంట్స్ ఎవరైనా కానీ మేము మా మెడిసిన్స్తో ట్రీట్మెంట్ చేస్తాము. అండ్ ఈ మెడిసిన్స్లో ఎటువంటి కెమికల్ కానీ ఉండదు. కంప్లీట్గా గవ్యాలు అలాగే హర్బ్స్ తప్ప ఏమీ ప్రాసెస్ మెడిసిన్స్ ఏమీ ఉండదు, ఎనీ ప్రిజర్వేటివ్స్ ఉండవు, నో కెమికల్స్ అన్నమాట. సో మా ఎక్స్పీరియన్సెస్లో ఏంటంటే ఒక పేషెంట్ ఉన్నారు, ఆయన నిద్రపోయి 2.5 months అయిందనమాట. సో అలాంటి పేషెంట్ని మేము మెడిసిన్ ఇచ్చిన తర్వాత అతను 4 daysలో అతను ఒక 2 hours నిద్రపోయే స్టేజ్కి వచ్చాడనమాట. అట్లా మేము పంచగవ్య మెడిసిన్ వాడిన తర్వాత అతను 1 monthలో 6 hours per day నిద్రపోయే దగ్గరికి వచ్చాడు. సో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్కి కూడా, బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్కి అయితే బ్రెస్ట్ బ్లాస్ట్ అయ్యి బ్రెస్ట్ నుంచి ఫ్లూయిడ్స్ కూడా సెక్రీట్ అవుతున్నాయి. అలాంటి పేషెంట్స్ని కూడా మేము 15 daysలోనే సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ని తీసుకొచ్చామన్నమాట. సో ఈవెన్ సయాటికా, స్పాండిలైటిస్ ఈ పేషెంట్స్ ఈ ప్రాబ్లమ్స్తో మంచానికి అయిపోయి వర్క్ చేయలేక జాబ్ మానేసేసి ఇంటికి పరిమితం అయిపోయిన వాళ్ళని కూడా ఆఫ్టర్ ట్రీట్మెంట్ అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 monthలో అండ్ బ్యాక్ టు దేర్ వర్క్ వెళ్ళేటట్లు మేము ట్రీట్మెంట్ అనేది చేస్తాం. అండ్ ఈ ట్రీట్మెంట్లో చాలా మినిమం మెడిసిన్ ఉంటుంది అండ్ ఖర్చు కూడా కంపేర్ టు ఎలోపతి ఆర్ ఎనీ థెరపీ ఆర్ ఎనీ మెడిసిన్ అలాగే సర్జరీస్తో చేసుకొని ఒక ప్రాబ్లం కోసం సర్జరీకి వెళ్ళి అది క్యూర్ అవ్వకపోగా ఇంకొక ప్రాబ్లం తెచ్చుకుంటున్నారు బాడీలో. సో అట్లా కాకుండా మీరు ఒక ప్రాబ్లంతో మా దగ్గర మెడిసిన్ తీసుకుంటే ఆ ప్రాబ్లమే కాకుండా కంప్లీట్ మీ బ్లడ్, కిడ్నీ, లివర్ ఇవి కూడా ట్రీట్ అవుతాయి అన్నమాట, క్యూర్ అవుతుంది. సో మీరు చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి చూస్తారనమాట. అండ్ నెక్స్ట్ అండ్ గ్యాస్ట్రిక్కి కూడా చాలా సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ ఉన్నాయి మాది. అండ్ ఇది వచ్చేసి గ్యాస్ట్రిక్ మెడిసిన్ అనమాట. ఇది మీరు గ్యాస్ట్రిక్ ఎనీ ఇండైజెషన్, కాన్స్టిపేషన్ లేకపోతే తేపులు, కడుపు ఉబ్బరం ఇలా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఈ మెడిసిన్తో మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అండ్ ఇది వచ్చి క్యాన్సర్ కిట్. సో క్యాన్సర్ పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళు ఉన్న స్టేజ్ని బట్టి క్యాన్సర్ ఎఫెక్ట్ చేసిన ఆర్గాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఈ క్యాన్సర్ కిట్ వచ్చేసేసి ఇది ఒక 3 to 6 monthsలో మనకి క్యాన్సర్ పేషెంట్స్కి సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ డయాబెటీస్ క్యూర్ అవడం అనేది వాళ్ళకి డయాబెటీస్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినది అనే దాన్ని బట్టి డయాబెటీస్ అనేది క్యూర్ అవుతుంది. అండ్ డయాబెటీస్ పేషెంట్స్కి అలాంగ్ విత్ మెడిసిన్ పథ్యం కనుక పర్ఫెక్ట్గా చేస్తే విత్ ఇన్ 1 yearలో డయాబెటీస్ నుంచి వాళ్ళు ఫ్రీ అవ్వచ్చు. ఈవెన్ ఎలోపతి మెడిసిన్ వాడక్కర్లేదు, మా మెడిసిన్ కూడా వాడక్కర్లేదు. తర్వాత ఇది జాయింట్ పెయిన్స్, డిస్క్ ప్రాబ్లమ్స్ అండ్ స్పాండిలైటిస్కి మెడిసిన్. అంటే నేను కొన్ని మెడిసిన్స్ చూపిస్తున్నాను కానీ ఎనీ ప్రాబ్లం పంచగవ్య ఇస్ ద సొల్యూషన్ అండి. అనవసరంగా సర్జరీస్కి వెళ్ళటం లేకపోతే ఏవేవో ట్రీట్మెంట్స్ చేసుకొని మళ్ళీ చిన్న ప్రాబ్లంతో మళ్ళీ ఆ మెడిసిన్స్ వాడి అవంతా లోడ్ మళ్ళీ కిడ్నీ ఆర్ లివర్ మీద పడి హెల్త్ పాడు చేసుకోవటం కంటే యూ బెటర్ చూస్ పంచగవ్య. థ్యాంక్ యూ అండి.
మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.